హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నా చేత ఒక ప్లెయిన్ శారీ ఉందండి. ఆ శారీకి కుచ్చులు అలాగే పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను. అయితే ప్లెయిన్ శారీ నాకు కొంచెం గ్రాండ్ లుక్ కావాలనిపించింది. ఇప్పుడైతే మల్మల్ శారీస్ వస్తున్నాయి కదా కాటన్లో, ఆ విధంగా కానీ షిఫాన్లో ప్లెయిన్ శారీకి చేద్దాం అనుకున్నాను. నా దగ్గర వైట్ శారీ ఉంది. ఆ శారీకి ఇప్పుడైతే కుచ్చులు చేస్తున్నాను. నార్మల్గా మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా మొత్తం కట్ చేసుకున్నాను. నాకు మొత్తం పళ్ళు మొత్తం కుచ్చులు కావాలి కాబట్టి ఇలా రౌండ్ చేసుకొని తర్వాత హాఫ్కి మడిచి థ్రెడ్ చుడుతున్నాను. నాకు మొత్తం 11 వచ్చాయండి. ఇంకా ఒకదాన్నే చేస్తే కొంచెం లేట్ అవుతుందని చెప్పి నేను, నైని, ఖ్యాతి ముగ్గురు చేస్తున్నాము. ఖ్యాతి వాళ్ళకి హాలిడే సండే కాబట్టి మొత్తం నేను 11 చేసుకున్నాను. మనకు 11 వస్తాయి ఒక థ్రెడ్కి. మొత్తం పళ్ళు అంతా సరిపోయిందండి. బాగా వైట్ శారీకి వైట్ బ్లౌజే వచ్చింది. కాకపోతే నేను పింక్ సెట్ చేస్తున్నాను. పింక్ కలరు బాగా అనిపించింది నాకు. బ్లౌజ్ ఆల్రెడీ నేను బెనారస్లో స్టిచ్ చేయించుకున్నాను. అందుకని చెప్పి ఇంకా పింక్ కుచ్చులు అలాగే పింక్ పెయింటింగ్ వేస్తున్నాను శారీకి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ పళ్ళు ఉంది కదా, నెక్స్ట్ చూద్దాం. పళ్ళు ఉంది కదా, కుడుతున్నా కూర్చొని. గది పెట్టి మీరు ఈ వీడియో ఆల్రెడీ ఎప్పుడో చూసినట్టు అని గుర్తొస్తుంది. బట్ ఇది వేరే అది వేరే కాదు, రెండే ఒకటి. ఇట్లా కుచ్చులు కుడతా. పింక్ శారీ కుట్టినట్టు గుర్తొస్తుంది కదా మీకు. సేమ్ అదే ప్రాసెస్ అండి. దీనికి కుచ్చులు కుడతాను, అలాగే నేను పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను. పెయింటింగ్ వేసేది ఈ వీడియో అన్నమాట. ఈ కుచ్చులు పెట్టేది కాదండి. దీనికి పింక్ బ్లౌజ్ కూడా సెట్ చేశాను. పెయింటింగ్ వేయడం ఈ కొత్త ఆశ్చర్యమైన బ్లాగ్లు ఇవి కాదు. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, నా క్యాతి చెప్పినట్టు. ఇప్పుడు పెయింటింగ్ వేస్తాము, అలాగే కుచ్చులు కూడా కుడతాం. కుచ్చులు కూడా కుట్టి పెయింటింగ్ వేస్తాం. ఎస్. ఇప్పటికి ఎన్నైనా మా మమ్మీ ఆర్ట్ విత్ హిమావతి హార్ట్ బీట్. హిమావతి ఆర్ట్. ఏం చేస్తున్నావు మమ్మీ? ఈ పుష్పాన్ని నా చేతిలో పెట్టి దీనికి గమ్మేసి ఇలాంటివి ఇలా అయినాయి. కుచ్చులు రెడీ చేసుకున్న తర్వాత నాకు చిన్నవి కాదు, కొంచెం పెద్ద సైజులో కావాలి. ఇప్పుడు మల్మల్ శారీకి ఉంటాయి కదా, ఆ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మిషన్తో స్టిచ్ చేసుకునేస్తున్నాను. గమ్ముతో కానీ లేకపోతే నార్మల్ సూదితో కుట్టితే ఊడిపోతాయని చెప్పి నార్మల్ సూదితో కానీ కుట్టుకోవచ్చు అన్నమాట. కుట్టిన తర్వాత ఇప్పుడు నేను పెయింట్ వేసుకోవడానికి రౌండ్స్ కావాలి కదండి. అది నార్మల్ బ్రష్తో పెడితే వంకర టింకర్ అవుతాయి. అందుకని చిన్న 10 పైసలు అప్పట్లో ఉండేదండి. కొంచెం పెద్ద రౌండ్ కావాలంటే మనం 1 రూపీ కాయిన్స్తో కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే రండి పెట్టేద్దాము. ఎందుకంటే శారీ మొత్తం పెట్టాలి కాబట్టి బాగా హాల్లో పరిచి పెట్టాలి. మొత్తం పరిచేసాను చీరని, లేకపోతే ఒకదానికొకటి అంటుకునేస్తుంది. అదే కాకుండా వైట్ శారీ అండి ఇది, అందుకు కొంచెం ఆరనివ్వాలి. ఫ్యాన్ వేసేసి ఇంకా నేను పెడుతున్నాను. ఒక 10 మినిట్స్లో ఆరిపోతుంది. నేను ఫస్ట్
సరి సంఖ్య బేసి సంఖ్య అలాగ పెట్టాను, చిన్న చిన్న చుక్కలు. ఇంకా వీళ్ళిద్దరు ఉన్నారు చూడు, పిడుగులు. సర 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 అని ఇంకా ఆగలేదండి, మొత్తం పెట్టేశారు శారీ మొత్తమే. నేనే స్లోగా పెట్టాను, వీళ్ళైతే తొందర ఫాస్ట్గా పెట్టేశారు. నాకైతే ఒక 10 నిమిషాలు అలా అయిపోయింది పెయింటింగ్. ఆరేదో ఒక 10 నిమిషాలు రెడీ అయిపోయిందండి. అసలు ఎంత బాగుంది తెలిసిన, కట్టుకుంటే వేరే లుక్ వచ్చింది, అంత బాగుంది. మనకి ఈ పెయింటింగ్ వచ్చి 25 రూపీస్. నార్మల్ ఎక్కడన్నా బుక్ స్టోర్స్లో కానీ లేకపోతే ఫ్యాన్సీ స్టోర్లో కానీ దొరుకుతుంది. తర్వాత ఇంకా థ్రెడ్, కుచ్చులకి థ్రెడ్ ఒక 6 రూపీస్, 36 రూపీస్ అండి మొత్తము. కానీ లుక్ మాత్రం గ్రాండ్ లుక్ వచ్చింది. 1000 రూపీస్ పెట్టి కొన్నట్టు అనిపించింది శారీ వేసుకుంటే. నా ఫేవరెట్ కలర్ వైట్. అయితే వైట్ ఇట్లా ప్లెయిన్గా కట్టుకోవాలంటే ఏదోలాగా అనిపించింది, అందుకని చెప్పి ఇంకా ఇలా పెడుతున్నాను అనమాట. పళ్ళుకు మాత్రం చాలా ఎక్కువ పెట్టుకున్నాను, మిగతా శారీకి మాత్రం హాఫ్ వర్కే పెట్టుకున్నాను. ఎందుకంటే కుచ్చులకే కనబడడానికి పైన అవసరం లేదనిపించింది. మనం డిజైన్లో కానీ పెట్టుకోవచ్చు, కానీ నాకు ఇలానే బాగా అనిపించింది, అందుకనేసి ఇలానే పెట్టుకున్నాను. ఏదైనా సౌండ్స్ వినపడుతుంటే ఇగ్నోర్ చేయండి. మా హౌస్ వచ్చి రోడ్డుకుంటుంది, అసలు వెహికల్స్ పోతూనే ఉంటాయి. మొత్తం శారీ అంతా రెడీ అయిపోయింది, ఒక 10 మినిట్స్ ఆరిపోయింది. కానీ ఇప్పుడు తీస్తుంటే కింద అంటుకునిందండి, అది పోతుంది. జస్ట్ మనం వాటర్తో క్లీన్ చేసుకుంటే, నార్మల్ మాప్ పెట్టినామనుకో పోతుంది. ఇప్పుడు చూడండి శారీ ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చింది. కట్టుకుంటే బీభత్సం సూపర్ అనిపించింది. ఎలా ఉందో నాకు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా వేరే ఏదన్నా డిజైన్ కావాలంటే నేను వేరే నెక్స్ట్ వీడియో ఏదన్నా చేసి పెడతాను. ఈసారి గ్రీన్ కలర్ శారీలో చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజుకి ఈ వీడియోనే అండి. మరో మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.